అందరికీ ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున మీకు శుభవందనాలు తెలియచేస్తూ ఉన్నాం. ఈ జ్ఞాన దర్పణం అనే క్విజ్ ప్రోగ్రాంకి మిమ్మలను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. అందరూ ఎలా ఉన్నారు? ఈ క్విజ్ ప్రోగ్రాం మీకు ఎలా అనిపించింది? మీ విలువైన అభిప్రాయాలు మాకు తెలియచేయగలరని అనుకుంటున్నాం. అప్పుడు మేము ఇంకా ఈ క్విజ్ ప్రోగ్రాంను బెటర్గా చేయగలుగుతామని నమ్ముతున్నాం. దయచేసి క్విజ్లో పార్టిసిపేట్ చేసేవారు వారి పేరు, వారు ఎక్కడి నుండి పాల్గొంటున్నారో అది లైవ్ చాట్లో కామెంట్ చేయగలరు. గత వారం క్విజ్లో పాల్గొన్న ప్రతి వారికి పేరు పేరున వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు నూతనంగా క్విజ్లో పాల్గొనబోచున్న వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ టు అవర్ బైబిల్ క్విజ్. ఈ క్విజ్ గురించి ఆల్రెడీ రూల్స్ మేము చెప్పామండి. మరలా ఇంకొకసారి మేము ముందు తెలియచేస్తూ ఉన్నాం. ఈ క్విజ్లో 15 క్వశ్చన్స్ ఉంటాయి. ప్రతి క్వశ్చన్కి 30 సెకండ్స్ టైం ఉంటుంది. ఆ 30 సెకండ్స్లోనే ఆన్సర్ టైప్ చేయాలి. ఆ తరువాత టైప్ చేస్తే కనుక మార్క్స్ దానికి కౌంట్ చేయబడవండి. ఎవరు వేగంగా మీ కామెంట్ టైప్ చేస్తారో దానిని బట్టే మీ పొజిషన్ ఉండగలదు. ఆన్సర్స్ కూడా మేము ఆల్రెడీ చెప్పామండి. ఉదాహరణకి ఒకవేళ ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ 2 కరెక్ట్ అయితే కనుక మీరు 1 అని టైప్ చేసి స్పేస్ కానీ హైఫన్ కానీ ఇచ్చి ఆన్సర్ 2 అని టైప్ చేయాలి. అలాగే ఒకవేళ సెకండ్ క్వశ్చన్కి ఆప్షన్ 4 కరెక్ట్ అయితే దానికి కూడా సెకండ్ 2 అని టైప్ చేసి లేకపోతే స్పేస్ ఇచ్చి 4 అని ఆన్సర్ టైప్ చేయాలండి. అలాగే ప్రార్థనాపూర్వకంగా ఈ క్విజ్లో పాల్గొంటున్నారని మేము ఆశపడుతూ ఉన్నాం. దయచేసి ఈ ప్రశ్నలు అడగటం అయిపోగానే వెంటనే ఈ 15 క్వశ్చన్స్ అయిపోగానే వెంటనే ఆన్సర్స్ కూడా ఇవ్వబడతాయి. అందరూ రెడీగా ఉన్నారని నమ్ముతున్నాం. గెట్ రెడీ. అందరికీ ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. సకల ఆశీర్వాద స్తోత్రములకు మించిన యేసుక్రీస్తు ఘనమైన నామములో మీకు శుభములు, ఆశీర్వాదములు కలుగునుగాక. మనందరినీ దేవుడు క్షేమముగా నూతన సంవత్సరంలో నడిపించినందుకు మనందరము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలసిన వారమై ఉన్నాము. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. అందరికీ నూతన సంవత్సర శుభములు కలుగునుగాక. ఈ సంవత్సరంలో ఒక చిన్న వాగ్దానాన్ని మీతో పంచుకొని క్విజ్లోనికి వెళదాము. ఒకసారి అందరూ బైబిల్ గ్రంథాన్ని తెరిచి చూస్తే హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 20-21 వచనాలను మనం చదువుదాము. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయములోనూ తత్వ ప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరచునుగాక. యేసుక్రీస్తుకు యుగయుగములకు మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని బట్టి మనం ప్రార్థన చేస్తే ఎంతో బాగుంటుంది కదా. ఎందుకంటే దేవుడు తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించునుగాక అని ప్రార్థన చేద్దాం. ఎందుకంటే మన ఆలోచనల కంటే దేవుని ఆలోచనలు గొప్పవి. ఆయన దృష్టికి అనుకూలమైనవి చేసినప్పుడు మన జీవితాలకి ఎంతో ఆశీర్వాదం. అంతకంటే ఇంకొక మాట కూడా ఉంది. ప్రతి మంచి విషయములోనూ అని ఉంది. ప్రతి మంచి విషయంలో మనకి ఎన్నో విషయాలు మన ముందుకు వస్తాయండి. కానీ ప్రతి మంచి విషయంలో కూడా ఏం చేయాలని ఉంది అని అంటే తన చిత్త ప్రకారము చేయుటకు. నిజమేనండి, దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుచునని బైబిల్లో వ్రాయబడి ఉంది కదా. ఈ సంవత్సర కాలంలో ఎన్నో విషయాలు మన ముందుకు వస్తూ ఉంటాయి. కానీ ప్రతి విషయంలో కూడా అంటే ప్రతి విశ్వాసి యొక్క లక్ష్యము కానీ గురి కానీ ఇదే ఉండాలి. ఏంటి అంటే దేవుని చిత్తము చేయడం. అంతకంటే ఎక్కువ వద్దు, తక్కువ వద్దు, దానికి భిన్నమైనది కూడా ఏదీ చెయ్యొద్దు. ప్రతి విషయంలో కూడా దేవుని చిత్త ప్రకారం చేయటమే మనకి మంచిది. దాని కొరకే దేవుడు మనలను సిద్ధపరచునుగాక అని ప్రార్థన చేద్దాం. ఎందుకంటే వాక్యంలో ఉంది కదా, యేసుక్రీస్తు ద్వారా మాత్రమే ఇది జరుగుద్ది. కాబట్టి ప్రతి విషయంలో కూడా యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారము చేయుటకు దేవుడు మనందరినీ సిద్ధపరచునుగాక.
ఈ సంవత్సర కాలంలో మనందరి లక్ష్యము గురి ఇలానే అయి ఉండాలి. ఈ విషయం కొరకే మనం ప్రార్థన చేద్దామండి. ఓకేనండి, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ వాగ్దానాన్ని పట్టుకొని ఈ సంవత్సర కాలమంతా ప్రార్థన చేద్దాం. దేవా, యేసుక్రీస్తు ద్వారా నీ దృష్టికి అనుకూలమైనది నాలో జరిగించండి. ప్రతి మంచి విషయంలో నీ చిత్త ప్రకారం చేయటానికి సహాయం చేయండి. దాని కొరకే మమ్మలను సిద్ధపరచండి అని మనందరం ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడదాం. దేవుడు మనలను దీవించునుగాక. మొదటి ప్రశ్న, క్వశ్చన్ నెంబర్ 1. సంవత్సరమును నీ దయాకిరీటము ధరింపచేసి ఉన్నావు, నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. ఇది ఏ కీర్తనలో ఉన్నది? ఆప్షన్ 1 61, ఆప్షన్ 2 62, ఆప్షన్ 3 64, ఆప్షన్ 4 65. రెండవ ప్రశ్న, క్వశ్చన్ నెంబర్ 2. మహాపరాక్రమశాలి అని దేవుణ్ణి పిలిచింది ఎవరు? ఆప్షన్ 1 హిజ్కియా, ఆప్షన్ 2 ఎజ్రా, ఆప్షన్ 3 నెహెమ్యా, ఆప్షన్ 4 ఆసా. మూడవ ప్రశ్న, క్వశ్చన్ నెంబర్ 3. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగచేసేదను. ఈ వచనం ఎక్కడ ఉంది? ఆప్షన్ 1 యెహెజ్కేలు 34:26, ఆప్షన్ 2 యెహెజ్కేలు 34:24, ఆప్షన్ 3 యెహెజ్కేలు 36:26, ఆప్షన్ 4 యెహెజ్కేలు 36:24. నాలుగవ ప్రశ్న, క్వశ్చన్ నెంబర్ 4. నీటి వాగుల గల దేశము అని వీటిలో దేనిని పిలుస్తారు? ఆప్షన్ 1 గుద్గోదా, ఆప్షన్ 2 ఎరికో, ఆప్షన్ 3 యొత్బాతా, ఆప్షన్ 4 ఏలీము. ఐదవ ప్రశ్న, క్వశ్చన్ నెంబర్ 5. ఎవరి దినములలో భూమి దేశములుగా విభాగింపబడెను? ఆప్షన్ 1 ఏలాము, ఆప్షన్ 2 అర్పక్షదు, ఆప్షన్ 3 పెలెగు, ఆప్షన్ 4 యొక్తాను. ఆరవ ప్రశ్న, క్వశ్చన్ నెంబర్ 6. సంవత్సరాలు జరుగుచుండగా నీ కార్యమును నూతనపరచుము అని ప్రార్థించినది ఎవరు? ఆప్షన్ 1 ఇర్మియా, ఆప్షన్ 2 యెషయా, ఆప్షన్ 3 మీకా, ఆప్షన్ 4 హబక్కూకు. ఏడవ ప్రశ్న, క్వశ్చన్ నెంబర్ 7. దావీదు కాలంలో సింహమును చంపినది ఎవరు? ఆప్షన్ 1 దానియేలు, ఆప్షన్ 2 ఆశాహేలు, ఆప్షన్ 3 బెనాయా, ఆప్షన్ 4 యోవాబు. ఎనిమిదవ ప్రశ్న, క్వశ్చన్ నెంబర్ 8. దేవుడు అతనికి క్రొత్త మనస్సు అనుగ్రహించెను. ఈ మాటలు వీరిలో ఎవరిని గూర్చి చెప్పబడెను? ఆప్షన్ 1 సంసోను,
ఆప్షన్ 2 సౌలు, ఆప్షన్ 3 పౌలు, ఆప్షన్ 4 యోనాతాను. తొమ్మిదవ ప్రశ్న క్వశ్చన్ నెంబర్ 9. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి అని పౌలు ఏ పత్రికలో వ్రాశాడు? ఆప్షన్ 1 మొదటి కొరింథీ, ఆప్షన్ 2 రెండవ కొరింథీ, ఆప్షన్ 3 ఫిలిప్పీ, ఆప్షన్ 4 థెస్సలోనిక. పదవ ప్రశ్న క్వశ్చన్ నెంబర్ 10. రాత్రివేళ తనకు ఏమి తోడుగా ఉన్నవి అని కోరహు తన కీర్తనలో తెలిపాడు? ఆప్షన్ 1 కృపాసత్యములు, ఆప్షన్ 2 కన్నీళ్లు, ఆప్షన్ 3 ప్రార్థనా విజ్ఞాపనములు, ఆప్షన్ 4 ప్రార్థనా కీర్తన. పదకొండవ ప్రశ్న క్వశ్చన్ నెంబర్ 11. రెండవ యోహాను పత్రికలో ఎన్ని వచనములు కలవు? ఆప్షన్ 1 11, ఆప్షన్ 2 12, ఆప్షన్ 3 13, ఆప్షన్ 4 14. పన్నెండవ ప్రశ్న క్వశ్చన్ నెంబర్ 12. నేనే మొదటి వాడను కడవరి వారితో ఉండువాడను. ఈ వాక్యము ఎక్కడ ఉన్నది? ఆప్షన్ 1 యెషయా 41, ఆప్షన్ 2 యెషయా 42, ఆప్షన్ 3 యెషయా 43, ఆప్షన్ 4 యెషయా 44. పదమూడవ ప్రశ్న క్వశ్చన్ నెంబర్ 13. శారా అను పేరుకు అర్థము ఏమిటి? ఆప్షన్ 1 విశ్వాసులకు తల్లి, ఆప్షన్ 2 జనములకు తల్లి, ఆప్షన్ 3 నవ్వు, ఆప్షన్ 4 రాజకుమారి. పద్నాలుగవ ప్రశ్న క్వశ్చన్ నెంబర్ 14. దృష్టి గలవానికి లంచము ఏమి కలుగచేయును? ఆప్షన్ 1 పాపము, ఆప్షన్ 2 ఇచ్ఛ, ఆప్షన్ 3 అపార్థము, ఆప్షన్ 4 గ్రుడ్డితనము. పదిహేనవ ప్రశ్న క్వశ్చన్ నెంబర్ 15 చివరి ప్రశ్న. భక్తిశూన్యుల దీపము ఆర్పివేయబడుట అరుదు. ఈ వాక్యము ఎక్కడ ఉన్నది? ఆప్షన్ 1 కీర్తనలు, ఆప్షన్ 2 సామెతలు, ఆప్షన్ 3 ప్రసంగి, ఆప్షన్ 4 యోబు. ఓకేనండి, క్వశ్చన్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇక ఆన్సర్స్ను చూద్దాము. ఆన్సర్స్ తెలియగానే దయచేసి మీరు ఎన్ని క్వశ్చన్స్కి కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారో మీరు లైవ్ చాట్లో దాన్ని తప్పకుండా తెలియచేస్తారని ఆశపడుతూ ఉన్నాం. మొదటి ప్రశ్నకు ఆన్సర్ ఆప్షన్ 4
65వ కీర్తన 11వ వచనము. రెండవ ప్రశ్నకు ఆన్సర్ ఆప్షన్ 3 నెహెమ్యా. నెహెమ్యా 9వ అధ్యాయము 32వ వచనము. మూడవ ప్రశ్నకు ఆన్సర్ ఆప్షన్ 3 ఎహెజ్కేలు 36వ అధ్యాయము 26వ వచనము. నాలుగవ ప్రశ్నకు ఆన్సర్ ఆప్షన్ 3 యొత్బాత. ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 7వ వచనము. ఐదవ ప్రశ్నకు ఆన్సర్ ఆప్షన్ 3 పెలేగు. ఆదికాండము 10వ అధ్యాయము 25వ వచనము. ఆరవ ప్రశ్నకు ఆన్సర్ ఆప్షన్ 4 హబక్కూకు. హబక్కూకు 3వ అధ్యాయము 2వ వచనము. ఏడవ ప్రశ్నకు ఆన్సర్ ఆప్షన్ 3 బెనాయా. మొదటి దినవృత్తాంతాలు 11వ అధ్యాయము 22వ వచనము. ఎనిమిదవ ప్రశ్నకు ఆన్సర్ ఆప్షన్ 2 సౌలు. మొదటి సమూయేలు 10వ అధ్యాయము 9వ వచనము. తొమ్మిదవ ప్రశ్నకు ఆన్సర్ ఆప్షన్ 2 రెండవ కొరింథీ. 2వ కొరింథీ 5వ అధ్యాయము 17వ వచనము. పదవ ప్రశ్నకు ఆన్సర్ ఆప్షన్ 4 ప్రార్థన కీర్తన. కీర్తనలు 42 8వ వచనము. పదకొండవ ప్రశ్నకు ఆన్సర్ ఆప్షన్ 3 13 వచనములు. పన్నెండవ ప్రశ్నకు ఆన్సర్ ఆప్షన్ 1 యెషయా 41 4వ వచనము. పదమూడవ ప్రశ్నకు ఆన్సర్ ఆప్షన్ 4 రాజకుమారి. ఆదికాండము 17-15వ వచనము. పద్నాలుగవ ప్రశ్నకు ఆన్సర్ ఆప్షన్ 4 గుడ్డితనము. నిర్గమకాండము 23వ అధ్యాయము 8వ వచనము. 15వ ప్రశ్న చివరి ప్రశ్నకు ఆన్సర్ ఆప్షన్ 4 యోబు గ్రంథము 21వ అధ్యాయము 17వ వచనము. ఓకే అండి, క్విజ్లో పాల్గొన్న వారందరికీ వందనాలు. ఈ క్విజ్ మీకు ఆశీర్వాదకరముగా ఉందని భావిస్తున్నాము. అందరూ ప్రార్థన చేయండి. క్విజ్ విన్నర్స్ను ప్రకటిస్తూ త్వరలోనే లింక్ షేర్ చేస్తాము. దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఆశీర్వాదకరముగా ఉంటే అది ఇతరులకు పరిచయం చేయండి. మరి ఒక ఆసక్తికరమైన క్విజ్తో మీ ముందుకు రావాలని మేము ఆశపడుతున్నాము. మీ సలహాలు సందేహాలు ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి తెలియచేయగలరు. దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమేన్. ఓకేనండి, ఇక రిజల్ట్స్లోనికి వెళదాం. జ్ఞానదర్పణం
2023 రిజల్ట్స్కి అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ క్విజ్లో పాల్గొన్న ప్రతి వారిని అభినందిస్తున్నాం. మీలో అనేక మంది చక్కగా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఈ నూతన సంవత్సరంలోనికి కూడా వచ్చేసారండి. క్విజ్లో పాల్గొంటున్న ప్రతి వారిని బట్టి మేము ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాం. ఈ సంవత్సరంలో కూడా అధికమైన దీవెనలు ఈ క్విజ్ ద్వారా మీకు కలగాలని మేము ఆశతో మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు మనందరినీ దీవించునుగాక. క్విజ్లో పాల్గొన్న నూతనంగా కూడా పాల్గొన్న ప్రతి వారిని బట్టి కూడా మేము వందనాలు తెలియచేస్తున్నాం. ఎవరైనా ఆసక్తి ఉంటే కొనసాగుతూ కూడా ఈ క్విజ్లో పాల్గొనాలని ఆశపడుతున్నాం. మీకు దేవుడిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. దేవుని వాక్యాన్ని చక్కగా ధ్యానిస్తూ క్విజ్లో పాల్గొన్న ప్రతి వారిని బట్టి వందనాలు. దేవుని వాక్యం బలమైనది, శక్తివంతమైనదని మనం చదువుతున్నాం. ఎందుకంటే మత్తయి సువార్త 24వ అధ్యాయం 35వ వచనం ప్రకారంగా భూమి ఆకాశములు గతించినా కూడా దేవుని వాక్యము ఎన్నటికీ గతించదని మనం చదువుతున్నాం కదా. దానిని బట్టి అంత శక్తి కలిగిన వాక్యం దేవుడు మనకిచ్చినందుకు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుణ్ణి స్తుతిద్దామండి. ఓకే, ఇక రిజల్ట్స్లోనికి వెళదాము. రిజల్ట్స్లో విన్నర్స్ని, ర్యాంకర్స్ను ప్రకటించేటప్పుడు దయచేసి మీ అభినందనలు, మీ విషెస్ తప్పకుండా వారికి తెలియచేయండి. ర్యాంకర్స్లో ఒకవేళ మీ పేరు వచ్చినా మీరు మీ సంతోషాన్ని దయచేసి కామెంట్స్ ద్వారా మీరు తెలియచేయండి లైవ్ చాట్లో. ఓకేనండి, అందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. దేవుడు మనందరినీ దీవించునుగాక, మనందరినీ ఆశీర్వదించునుగాక. ఓకేనండి, చూద్దాము. మొదటి విన్నింగ్ పొజిషన్లో ఉన్నది ఎవరు అంటే ఈ క్విజ్లో మొదటి నుంచి పాల్గొంటూ ఉన్నారు. ఈ ఎపిసోడ్లో 96 మార్క్స్తో బ్రదర్ బోయాజ్ ఫస్ట్ విన్నర్గా నిలిచారు. కంగ్రాచులేషన్స్ బ్రదర్ బోయాజ్ గారు, మిమ్మలను ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాం. దేవుడు చక్కటి జ్ఞానంతో ఈ నూతన సంవత్సరంలో మరి అధికంగా మిమ్మల్ని నింపునుగాక. మా నుండి, మా పార్టిసిపెంట్స్ తరపున అందరి నుంచి కూడా ప్రత్యేకమైన అభినందనలు మీకు తెలియచేస్తూ ఉన్నాం. దేవుడు అపరిమితముగా మిమ్మలను దీవించి ఆశీర్వదించునుగాక. అలాగే సెకండ్ విన్నింగ్ పొజిషన్లో ఉన్నది ఎవరు అంటే ఈ క్విజ్లో కొనసాగుతూ పాల్గొంటూ ఉన్నారు బ్రదర్ హనన్య గారు. 86 మార్క్స్తో సెకండ్ విన్నర్గా నిలిచారు. కంగ్రాచులేషన్స్ హనన్య గారు. మా నుండి పార్టిసిపెంట్స్ అందరి తరపు నుంచి కూడా మీకు ప్రత్యేకమైన అభినందనలు తెలియచేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అలాగే థర్డ్ పొజిషన్లో ఉన్నది ఎవరు అంటే ఈ క్విజ్లో ఆసక్తితో పాల్గొంటూ వస్తూ ఉన్నారు మొదటి నుంచి. ఈ ఎపిసోడ్లో వచ్చేటప్పటికి 68 మార్క్స్తో థర్డ్ విన్నర్గా నిలిచారు ఎం కృష్ణ. మిమ్మలను ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాము. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మా నుండి పార్టిసిపెంట్స్ అందరి తరపున నుంచి కూడా మీకు ప్రత్యేకమైన అభినందనలు తెలియచేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని కూడా అపరిమితముగా దీవించునుగాక. కొనసాగుతూ ఇంకా ఈ క్విజ్లో ఆసక్తిగా పాల్గొనాలని మేము కోరుకుంటున్నాం. ఈ ఎపిసోడ్లో విన్నర్స్గా నిలిచిన బ్రదర్ బోయాజ్ను బట్టి అందరూ బ్రదర్సే ఉన్నారండి. ప్రత్యేకమైన అభినందనలు బోయాజ్ గారిని బట్టి, అలాగే హనన్య గారిని బట్టి, అలాగే కృష్ణ గారిని బట్టి కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియచేస్తున్నాం. దేవుడు వీరిని ప్రత్యేకంగా ఆశీర్వదించి అభివృద్ధి చేయునుగాక. ఓకేనండి, ఇంకా ర్యాంకర్స్ని చూద్దాం మనము. 4th ర్యాంక్ పద్మ 65 మార్క్స్, 5th ర్యాంక్ తిర్జా 60 మార్క్స్, 6th ర్యాంక్ అచ్యుతవల్లి 59 మార్క్స్, 7th ర్యాంక్ రాహుల్ 57 మార్క్స్, 8th ర్యాంక్ శైలజ 53 మార్క్స్, 9th ర్యాంక్ జగదీష్ 49 మార్క్స్, 10th ర్యాంక్ డిషన్ కుమార్ 45 మార్క్స్, 11th ర్యాంక్ హవీలా 44 మార్క్స్, 12th ర్యాంక్ పావని 35 మార్క్స్, 13th ర్యాంక్ గాయత్రి 34 మార్క్స్, అలాగే 14th ర్యాంక్ జయంతి 31 మార్క్స్, 15th ర్యాంక్ స్వాతి 30 మార్క్స్. వీరందరిని బట్టి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నామండి. పోటీపడి చక్కగా ఈ క్విజ్లో పాల్గొంటున్నందుకే వందనాలు. దయచేసి మీరు ఆసక్తితో ఇంకా ముందుకు రావాలని కోరుకుంటున్నాం.
ఎందుకంటే ఇంకా ప్రయాసపడి మంచిగా మార్క్స్ స్కోర్ చేయాలని కోరుకుంటున్నాం. అందరూ మంచిగా విన్నర్స్ స్థాయిలోనికి రావాలని ఆ రీతిగా ప్రయాసపడాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే మీకు ఆన్సర్స్ తెలిసినా కొంచెం కామెంట్ లేట్గా పెడుతూ ఉన్నారు కాబట్టి ఒకవేళ లేట్గా అవుతున్నారేమో, అయినా పర్వాలేదు. దయచేసి ఈ సంవత్సర కాలంలో మంచి తీర్మానం తీసుకోండి. ఇంకా మంచిగా రాయాలి, మంచిగా చదవాలి అనే ఒక గట్టి నిర్ణయం తీసుకోవాలని ఆశపడుతున్నాం. దేవుడు మిమ్మల్ని కూడా దీవించునుగాక. ఓకేనండి, ఇక పార్టిసిపెంట్స్ని చూద్దాము. మెర్సీ దీవెన 29 మార్క్స్, సాగర్ 29 మార్క్స్, శాంతి సందేశ్ 29 మార్క్స్, అశోక్ 28 మార్క్స్, ఎన్ మౌనిక 26 మార్క్స్, రిక్కీ సుజిత 23 మార్క్స్, కే విజయ కుమారి 26 మార్క్స్, బ్రదర్ అరుణ్ 22 మార్క్స్, త్రివేణి 22 మార్క్స్, ధనర్జీ కుమార్ 21 మార్క్స్, అలేఖ్య 16 మార్క్స్, సులోచన 16 మార్క్స్, నాగేశ్వరరావు 14 మార్క్స్, వెంకటేష్ 14 మార్క్స్, సూరిబాబు 13 మార్క్స్, బ్రదర్ ప్రణీత్ 13 మార్క్స్, సుధీర్ వర్మ 12 మార్క్స్, అంజలి 12 మార్క్స్, మేరీ 11 మార్క్స్, అనిల్ కుమార్ 11 మార్క్స్, జ్యోతి 10 మార్క్స్. ఇంకా ఈ క్విజ్లో పాల్గొన్న ప్రతివారు ఎం సాయి, జాన్సన్, జోనాథాన్, రాజ్ కుమార్, శరత్, వెంకట్రావ్, సుకుమార్, జే రవి, వై జాకేబెద్, వీరందరూ పార్టిసిపెంట్స్ అండి. వీరందరిని బట్టి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నాం. మార్క్స్ను ర్యాంక్స్ను బట్టి కాదండి, చక్కగా దేవుని వాక్యాన్ని బాగా ధ్యానం చేసి క్విజ్లో పాల్గొనాలని ఆశపడదాం అందరం కూడా. ఎందుకంటే ఇక్కడ ఈ క్విజ్లో పాల్గొన్న అటు విన్నర్స్ కానివ్వండి, ర్యాంకర్స్ కావని, పార్టిసిపెంట్స్ అందరిని బట్టి కూడా ప్రతి వారిని దేవుడు గమనిస్తున్నాడు. ప్రతి వారిని కూడా దేవుడు దీవించునుగాక. మీ ఆసక్తి చివరి వరకు అన్ని విషయాల్లో కొనసాగటానికి ప్రార్థన చేద్దాం. మీ అందరిని బట్టి కూడా మేము హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. దేవుడు మనందరినీ దీవించునుగాక. అలాగే ఇప్పుడు చెప్తున్నాను, దయచేసి గమనించండి. మీ కామెంట్స్ దయచేసి లైవ్ చాట్లో మాత్రము కామెంట్ చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ వీక్లో మేము చూస్తే జాకోబెద్ గారు అన్ని కామెంట్ సెక్షన్లో పెట్టారు, ఆన్సర్స్ అన్నీ పెట్టారు, కానీ కామెంట్ సెక్షన్లో పెట్టారండి. దయచేసి గమనించండి. మీరు లైవ్ చాట్లో ఆన్సర్స్ టైప్ చేయాలని మేము ఆశపడుతున్నాం. దేవుడు మనల్ని దీవించునుగాక, దేవుడు మనల్ని ఆశీర్వదించునుగాక. ఓకేనండి, వందనాలు. ఇక మీరు నెక్స్ట్ సండే క్విజ్ కొరకు ప్రార్థనాపూర్వకంగా చక్కగా సిద్ధపడండి. ఎందుకంటే మీరు బాగా కష్టపడాల్సిన పని కూడా లేదేమో. ఎందుకంటే ఆల్రెడీ జరిగిన ఎపిసోడ్స్లో నుంచే క్వశ్చన్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. జ్ఞానదర్పణం 1, జ్ఞానదర్పణం 2, జ్ఞానదర్పణం 3, జ్ఞానదర్పణం 4, జ్ఞానదర్పణం 5. ఈ 5లో 75 క్వశ్చన్స్ ఉంటాయండి. దీనిలో నుంచే 15 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. దయచేసి ప్రార్థనాపూర్వకంగా మీరు సిద్ధపడండి, ఇతరులను సిద్ధపరచండి. అనేక మందిని ఈ క్విజ్కి పరిచయం చేయండి. తద్వారా వారు దీవించబడటానికి మీరు సహకరించిన వారుగా అవ్వండి. దేవుడు మనందరినీ దీవించునుగాక. ఒకవేళ మీకు ఏదైనా అర్థం కాకపోతే దయచేసి మాకు ఫోన్ చేసి సంప్రదించండి. అలాగే అంత మాత్రమే కాకుండా రాబోయే దినాలలో జరిగే క్విజ్ కొరకు కూడా ప్రార్థనాపూర్వకంగా మా కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. ఒకవేళ మీ సలహాలు, సందేహాలు మీరు ఏదైనా తెలియచేయాలనుకుంటే దయచేసి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి తెలియచేయాల్సిందిగా కోరుకుంటున్నాం. ఓకేనండి, అందరూ సిల్వర్ జూబ్లీ ఎపిసోడ్ 25th ఎపిసోడ్కి అందరూ సిద్ధపడతారని ఆశపడుతూ ఉన్నాం. మేము మంచి కార్యము ఈ విషయంలో దేవుడు చేయాలని ఎదురు చూస్తూ ఉన్నాం. ఒక విశేషకరమైనదిగా 25th ఎపిసోడ్ మీ సాక్ష్యాలతో ముందుకు తీసుకురావాలని కోరుకుంటున్నాం. దయచేసి దాని కొరకు మీరు సిద్ధపడాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే దేవుని చేసిన కార్యాలను బట్టి, ఎందుకంటే మీకు అందరికీ చాలామంది అంటున్నారు కదా, దేవుడు క్విజ్ ద్వారా అనేకమైన రీతిలుగా మాకు సహాయం చేశాడని. అదే మీ సాక్షి రూపాన్ని అనేక మంది వినులాగున, చూచులాగున కూడా మీరు మీ ఫీడ్బ్యాక్ మాకు మీ సాక్షి రూపంలో తెలియచేయాలని కోరుకుంటున్నాం.
దేవుడు మనందరినీ దీవించునుగాక. చివరి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవై ఉన్న మా తండ్రి, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నీ కృపను బట్టి మరి ఒకసారి నూతన సంవత్సరంలో ఇలా క్విజ్ ద్వారా నాయన కలుసుకోవటానికి మీరు చూపించిన మహా గొప్ప కృపను బట్టి వందనాలు, స్తోత్రాలు నాయన. అయ్యా, మరి సంవత్సర కాలం అంతటిలో కూడా మరి ఒకసారి నాయన అయ్యా వాక్యములో, వాగ్దానములో మీరు చెప్పినట్టుగా నాయనా అయ్యా నీ దృష్టికి అనుకూలమైన దానిని మాలో జరిగించండి అయ్యా. ఈ సంవత్సర కాలం అంతయు ప్రతి మంచి విషయంలో మేము ఆసక్తి పరులంగా అయ్యా, ప్రతి విషయంలో కూడా చిత్త ప్రకారం చేయటానికే ప్రభువా నన్ను అయ్యా ఈ క్విజ్లో పాల్గొంటున్న ప్రతి వారిని మీరు సిద్ధపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఎందుకంటే యుగ యుగములకు మీకే మహిమ కలుగునుగాక నాయనా. మా ద్వారా మీకు ఎప్పటికీ మహిమ కలగాలని మేమందరము అటువంటి సాధనాలుగా ఉండాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభువా. అయ్యా, ఇన్ని ఎపిసోడ్స్ పూర్తి చేయటం అంటే నాయనా అయ్యా కేవలము మీ కృప అని మేము ఒప్పుకుంటూ మీ సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. మీరు సహాయం చేశారు. ఎందుకంటే ప్రభువా ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేసిననే వాక్య భాగాన్ని మేము నమ్ముతూ మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం ప్రభువా. రాబోయే దినాలలో కూడా నాయనా మీకు మహిమకరంగా ఈ క్విజ్ జరగటానికి సహాయం చేయండి. పాల్గొంటున్న ప్రతి వారి మీద కూడా నీ అమూల్యమైన కృప, నీ అమూల్యమైన సన్నిధిని విడుదల చేయండి. ఇంకనూ నాయనా నీకు తగినట్టుగా మేమందరము జీవించటానికి ప్రభువా నీ పరిశుద్ధాత్మ కార్యం మా లోపల అందరిలో బలంగా జరిగించి అయ్యా ఇది మా ఆత్మీయ జీవితాలకు నైనా అయ్యా మరి ఉపయోగపడే విధంగా ఈ క్విజ్ ఉండాలని కోరుకుంటూ మరి ఒకసారి మీరు చేసిన ప్రతి మేలును బట్టి వందనాలు తెలియచేస్తూ నన్ను ఈ క్విజ్లో పాల్గొంటున్న ప్రతి వారిని అయ్యా నీ కొరకే సిద్ధపరచమని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఓకేనండి, అందరికీ వందనాలు. ఈ నూతన సంవత్సరమైన దీవెనలు మరి ఒకసారి మనలో ప్రతి ఒక్కరికి దేవుడు దయచేసి ఆశీర్వదించునుగాక. ఆమేన్.